నిద్ర లేచావా? నేను ఎక్కడ పడుకున్నానండి? నైట్ ఏం జరిగింది? నా షర్ట్ ఏది? నేను ఎక్కడ పడుకుంటే మీరేం చేస్తున్నారు? నిజం చెప్పండి, నాకేం కాలే కదా? ఇంకో మాట మాట్లాడావో రాత్రి తాగింది కక్కిస్తా. నిన్న నేను తాగానని మీకెలా తెలుసు? ఇవాళ వీడి దగ్గర ఎంతో అంత గుంజేయాలి. చూడు బాబు, నువ్వు రాజాలా బతుకుతావు. అది నాకు తెలుసులే, నా పేరు కూడా రాజాయే. రాజాలా ఉంటుంది నీ బతుకు, కింగులా బతుకుతావు. అది కూడా తెలుసయ్యా. అన్నీ తెలిస్తే నేనేంది చెప్పేది? ఎప్పుడుదో కాదు, ఈరోజు ఒక 2-3 గంటల్లో ఏం జరుగుతుందో అది చెప్పు. 2-3 గంటల్లో కాదు కానీ రేపు ఉదయం లోపు నీకు స్త్రీ స్పర్శ తగులుతుంది నాయనా. స్త్రీ స్పర్శ? అలాంటి వాడికి నేను దూరంలే. మేడం, మేడం, సరే అండి. బాబు, డబ్బులు స్త్రీ స్పర్శ తగిలేకి ఇస్తాలే. ఇదొక బొక్క. చిలుకాక్షమా. హలో, అవునా? ఒక 5 minutes అర్జెంట్గా నాకు ఒక మీటింగ్ వచ్చింది. ఒక 15 minutes వెయిట్. హలో 15 minutes అంటే మన వల్ల కాదు, నాకు చాలా హెక్టిక్ వర్క్స్ ఉన్నాయి. ఏమున్నాయి చెప్పు. తినడం, తిరగడం, పండడం, ఇవే నా పనులు. ఛీ, సిగ్గులేదు. మరి ఏం చేయమంటావు? ఏం చేయమంటావేంటి? వెళ్ళి ఫ్రెండ్స్తో మాట్లాడుకో. నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు కదా, నాతో ఎవరు మాట్లాడతారు? అయితే గేమ్స్ ఆడుకోవచ్చు కదా. ఎవరితో ఆడాలి, ఎక్కడ ఆడాలి? ఫ్రెండ్ యాప్లో ఫ్రెండ్స్తో ఆడుకోవాలి. ఏం యాప్, ఏం గేము? ఫ్రెండ్ యాప్ ఇప్పుడు ఇండియాలోనే లేటెస్ట్ ట్రెండింగ్ యాప్. ఇందులో అబ్బాయిలు అమ్మాయిలు ఫ్రెండ్స్ అవ్వచ్చు, అలాగే ఆడియో వీడియో కాల్స్ కూడా మాట్లాడొచ్చు. ఫ్రెండ్ యాప్లో రీసెంట్గా దంషరాజ్ అనే గేమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇందులో దంషరాజ్ అనేది సినిమా నేమ్స్ గెస్ చేసే ఒక ఫన్ గేమ్. ఇందులో ఒకరు సినిమా నేమ్స్కి రిలేటెడ్గా యాక్షన్స్ ఇస్తుంటారు, ఇంకొకరు ఆ సినిమా నేమ్ని గెస్ చేయాలి. మూవీ లవర్స్కి ఇదొక పర్ఫెక్ట్ ఫన్ గేమ్.
అండ్ ఇదొక గ్రూప్ గేమ్ కూడా. వీడియో కాల్లో గేమ్స్ ఆడుతూ స్ట్రేంజర్స్ ని మనం ఫ్రెండ్స్ లా కూడా మార్చుకోవచ్చు. అండ్ ఇందులో అమ్మాయిలు మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. ఇందులో ఇంకేం ఫీచర్స్ ఉన్నాయి? అంతేకాదు ఇందులో ఇంకా చాలానే ఉన్నాయి. సో ఇది ఒక 100% సేఫ్ అండ్ సెక్యూర్ ప్లాట్ఫామ్, ముఖ్యంగా అమ్మాయిలకు. ఇందులో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేయడం కుదరదు. వాయిస్ వెరిఫికేషన్ అండ్ బ్లాక్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. అవునా? ఇంకేమున్నాయి యాప్లో? మనకు ఒకవేళ మన ఫేస్ వాళ్ళకి చూపించడం ఇష్టం లేకపోతే అవతాన్ని మనం ప్రొఫైల్లో కూడా పెట్టుకోవచ్చు. సో వెంటనే ప్లే స్టోర్కి వెళ్ళి ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకో. లీవ్ యువర్ లోన్లీనెస్ అండ్ ఫుల్ఫిల్ దట్ విత్ హ్యాపీనెస్. మీరు కూడా వెంటనే ప్లే స్టోర్కి వెళ్ళి ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లేదా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఆర్ పిన్ కామెంట్లో ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్ యాప్ గురించి చెప్పి వెళ్ళిపోయింది. అయినా 15 నిమిషాలు మన వల్ల కాదే. ఇప్పుడు ఏం చేయాలి? అకేషన్కి వెకేషన్కే కాదు, ఇలా వెయిటింగ్ కూడా నువ్వే నా ఫ్రెండ్. స్మెల్ వస్తుందేమో, అయినా పర్లేదులే, 2 పెగలే కదా. వెనక్కి కూర్చుంటుంది కానీ ఏమైనా హత్తుకొని కూర్చుంటుంది ఏంటి? మేనేజ్ చేయొచ్చులే. వస్తున్నా. అటేం చూస్తున్నావు? నాకు అక్కడి వరకే గుర్తుంది. ఒళ్ళు తెలియకుండా పీకల దాకా తాగితే అంతే గుర్తుంటుంది. ఇందులో నా తప్పేం ఉంది? మీరు లేట్ చేయడం వల్ల తాగా. లేట్ అయితే తాగేస్తావా? మరి ఇంకేం చేయాలి? అక్కడే ఆఫీస్ ముందు నా కోసం వెయిట్ చేయాలి. హలో మేడం, మన పేరు రాజా. మనకి వెయిటింగ్ వర్కౌట్ కాదు కానీ నెక్స్ట్ ఏం జరిగింది చెప్పండి. ఏముంది, బయటకు వచ్చి చూస్తే నువ్వు లేవు. ఆపోజిట్ గా ఆ వైన్ షాప్ ముందు నువ్వు ఊగుతూ ఉన్నావు. సరే నిన్ను అక్కడ వదిలేసి వద్దాం అనుకుంటే నువ్వు ఎక్కడ రోడ్ మీద పడి చేస్తావు అని నేనే బైక్ మీద నిన్ను మోసుకొని తీసుకొని వచ్చా. ఏంటి ఇదంతా నిజమా? కథలు చెప్పడానికి నీలా నేనేం పోరంపోకుని గాను. హలో మేడం, నైట్ తీసుకొచ్చినందుకు థ్యాంక్స్. అంత మాత్రాన పోరంబోకు అనొద్దు. దొరికిన దాంతో సాటిస్ఫై అయ్యేవాడు సామాన్యుడు. కావాల్సిన దానికోసం వెయిట్ చేసి సాధించేవాడు ఈ రాజా. మనకు కొన్ని ఎయిమ్స్ ఉన్నాయి. పనికిమాలిన ప్రతోళ్ళు ఈ సొల్లు కబుర్లే చెప్తారు. ఫస్ట్ ఆ షర్టు మార్చుకో. ఆ రొట్ట బాడీని చూడలేక సస్తున్నావు. మరి అందారణంగా ఉంటాం. ఇంతకీ షర్టు మీరే తీసారా? అర్థమైంది. రెండోసారి స్త్రీ స్పర్శొద్దు. మధ్యలో నేనే తీసుంటా. ఇట్స్ ఓకే. నిన్నటి పేమెంట్ ఇస్తే నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటా. పేమెంట్ ఇవ్వడానికి నువ్వేం నన్ను తీసుకురాలే, నేనే నిన్ను మోసుకొచ్చా. కాబట్టి నువ్వే నాకు ఎక్స్ట్రా పేమెంట్ ఇవ్వాలి. ఆందో మనకెందుకులేండి. సరే వస్తా, బాయ్. ఏంటి బాయ్? ఆఫీస్ ముందు నన్ను డ్రాప్ చేసి నువ్వెక్కడైనా సావు. సరే. పొరపాటున సబ్స్క్రైబ్ అయినా కూడా నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి. అలాగే ఒప్పుకుని పెళ్ళికి ఇష్టం లేకపోయినా వాయిస్తూనే ఉండాలా. ఓ, రియలైజ్ అయ్యారా? థ్యాంక్ యూ మేడం. అంత సీన్ లేదు. ఇంట్లో కొన్ని సామాన్లు కావాలి, లిస్ట్ వాట్సాప్ చేస్తా. ఈవినింగ్ వరకు తెచ్చిపెట్టు. మర్చిపోకు. భయ్యా, ఒక బ్రెడ్ ఆమ్లెట్. మీరేంటి అలా చూస్తున్నారు?
వీడేంటి రాజా అంటున్నాడు, ఆ అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడేంటి, అసలు ఆ అమ్మాయి ఎవరు, వీడికి జాతకాలు పిచ్చేంటి? ఇలా చాలా క్వశ్చన్స్తో కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా. థ్యాంక్ యూ. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది. నేను బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసే లోపు ఫ్లాష్ బ్యాక్ చూసేయండి, అన్ని కన్ఫ్యూజన్స్ క్లియర్ అవుతాయి. ఏమి హోరోస్కోపో, ఒక్కొక్కడు ఒక్కొక్కటి చెప్తా ఉంటాడు, ఏది పర్ఫెక్ట్గా ఉండదు. జ్యోతిష్యానికి చిలకే బెటరు, రాజయోగం అని చెప్పింది. బాబు, మా మనవడి జాతకం ఎలా ఉంటుందో చెప్పండి కొంచెం చూసి. చెప్తా. మీరేం భంగపడాల్సిన అవసరం లేదు. అబ్బాయికి రాజయోగం ఉంది. పెద్దయ్యాక ఏం ఉద్యోగం చేస్తాడు బాబు? చెప్పాను కదమ్మా, వాడేం ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. వాడికి రాజయోగం ఉంది. నిశ్చింతగా వెళ్ళిరండి. అమ్మా మీరు కూర్చోండి. అమ్మమ్మ, నాకెందుకు ఎప్పుడు చిలక జాతకం చెప్పిస్తావు? అవును, మంచిది నాన్న చిలక జోష్యం. మనుషుల కంటే చిలక పలుకులే నమ్మకం, అందుకే చిలక జోష్యం. అయితే నేను రాజా. ఈరోజు మందుకి డబ్బులు ఎలా? హలో బ్రో, ఎక్కడున్నావు బ్రో? పక్కనే ఉన్నా బ్రో. త్వరగా రా బ్రో. వచ్చేస్తున్నా. ఓటీపీ చెప్పు బ్రో. యా, ఓటీపీయా 2124. భయ్యా ట్యాపిడోనా? ఇదేమన్నా సిటీ బస్ అనుకున్నావా? ఆయన ఆల్రెడీ బుక్ చేశాడు. కాదు భయ్యా, చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఏంటి? మీరు ఎంత సంపాదిస్తారు? ఏముంది బ్రో, ట్రిప్ని బట్టే. ఎన్ని ట్రిప్లు వేస్తారు? 12-13 వేస్తాను. 12-13 ఒక గంటలో అయిపోతాయా? ఏమనుకుంటున్నావు భయ్యా, ఇది ట్యాపిడో. రోజు మొత్తం మీద 12-13 అవుతాయి. రోజు మొత్తం మీద? ఇప్పుడు అలా కాదు, ఒక 300-400 కావాలంటే ఎన్ని ట్రిప్లు వేయాలి? ఓ 2 వేస్తే సరిపోతాయా? ఎవరు అయ్యా నువ్వు ఇలా ఉన్నావు? కనీసం 5-6 వేయాలి. 5-6 ట్రిప్పులా? కాదు, ఇప్పుడు డబ్బులు వస్తాయి కదా, అన్ని మనకు వస్తాయి కదా. అబ్బా, అలా ఎలా వస్తాయి భయ్యా? కమిషన్లు పోగా 30-40 నీకు మిగులుతాయి. అంతేనా? మీరు ఎక్కండి సార్. మనకు వర్కౌట్ కాదు. సరే, హ్యాపీ జర్నీ. నాకు కాదు, ఆయన చెప్పు. టేక్ కేర్, వీడితో జాగ్రత్త. హ్యాపీ జర్నీ. వెళ్ళు. ఎవరాడు బ్యావర్స్ నా కొడుకులో ఉన్నాడు. చాలే, వెళ్ళు. బాయ్. నీలండం చాలా చూసాం. పైసేదేదో భయ్యా. ఇస్తా బ్రో, ఫోన్పే చేస్తా, గూగుల్ పే చేస్తా. ఈ 2 కాదనుకో పేటిఎం చేస్తా. ఇవన్నీ కాదనుకో క్యాష్ ఇస్తా బ్రో, తీసుకో. లేవు రేపు ఇస్తా. చిలుకొట్టు అన్నిటికో దారుంటుంది. అది మెయిన్ రోడ్ కావచ్చు, రింగ్ రోడ్ కావచ్చు. ఇవన్నీ కాదనుకో చిన్న గల్లీలు ఉంటాయి, అదేనా కావచ్చు. థింక్ చేయి బాగా. ఎస్ ఈజ్ రైట్. మనకి ట్యాపిడో కరెక్ట్, కాకపోతే ఇల్లీగల్ ట్యాపిడో. మన టార్గెట్ సాఫ్ట్వేర్ కంపెనీస్. పీక్ టైంలో క్యాబ్లు బుక్ అవ్వ కాబట్టి అప్పుడు మనం ఎంట్రీ ఇద్దాం. ఇది మనకు సెట్ అయిపోద్ది. రాజుగా నువ్వు సూపర్ రా. ఇప్పుడే స్టార్ట్ చేస్తే పోలే, ఇంకెందుకు లేట్, పదా. ఇవన్నీ సాఫ్ట్వేర్ కంపెనీలే, ఏదో ఒకటి వర్కౌట్ అవుద్ది. ఎవడోకి ఏదో తగులుతాడులే. దీనమ్మ ఒక్కడు కూడా బుక్ అయితే అవ్వట్లేదు పొద్దున్నుంచి. ఇప్పుడు ఎలా వెళ్ళాలి ఇంటికి? ఇంట్లో పిల్లమేమో టార్చర్ పెట్టి దబ్బుతుంది. రే ఒక్క ఆటో కూడా కనపడట్లేదు, ఇక్కడేమో బుక్ అవ్వట్లేదు. ఛా!
హాయ్ బ్రో. ఏంటయ్యా కార్డు గిట్ ఏమో తెలు. కార్డ్స్ కాదు భయ్యా, ట్యాపిడోలో క్యాబ్ బుక్ అవ్వట్లేదు అనుకుంటా కదా. అవును, అరగంట నుంచి బుక్ చేస్తున్నాను, బుక్ అవ్వట్లేదు. ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు. మీకు ఓకే అయితే నేను డ్రాప్ చేస్తా. మీ డ్రాప్ చేస్తారా? అంటే ట్యాపిడో కన్నా నాకు 10 రూపాయలు తక్కువ ఇవ్వండి. ఇంతకీ మీదే యాప్? ఇల్లి పర్సనల్ యాప్. గాట్ ఇట్ అండ్ ఐ లైక్ ఇట్. వెళ్దాం. వెళ్దాం పదండి. సార్ మీరు ఇంటికి పోతున్నారా? వెనక ఆఫీస్ ఉంది, సాయంత్రం అయింది. ఎడకెళ్తా ఇంకా? మీరు ఇంటికే పోతున్నారైతే? నా ఫేస్ చూస్తుంటే ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేవాళ్ళ కనిపిస్తున్నానా? కనకదుర్గం బార్కి వెళ్తున్నా. అవునా? రండి సార్, డ్రాప్ చేస్తా. లిఫ్ట్ ఇస్తావా? లిఫ్ట్ కాదు సార్, ఇల్లీగల్ ట్యాపిడో. ట్యాపిడో కన్నా 10 రూపాయలు తగ్గించేవండి, డ్రాప్ చేస్తా. బాగానే మొదలు పెట్టారు ఇలాంటివి. నేను మీరు వస్తారు రారా? 15 రూపాయలు తగ్గిస్తావా? సరే ఎక్కండి. నాకన్నా దరిద్రులా ఉంది సార్, గట్టి పట్టుకోండి. ఏంటి ఈరోజు ఎవడు కనపట్లేదు? క్యాబులు బుక్ అయ్యి వెళ్ళిపోయారేమో. ఇప్పుడు ఎలా? ఇలా అయితే ఈరోజు మన మందు పరిస్థితి ఏంటో. ఇప్పుడు మనల్ని ఎవరో ఒకరు ఆదుకోవాలి. అమ్మో లేడీస్, మనకు సెట్ అవ్వదులే, వద్దులే. నా లొకేషన్ దగ్గర డ్రాప్ చేస్తారా? హలో, మిమ్మల్ని. నేను ట్యాపిడో కాదండి. తెలుసు, 2-3 టైమ్స్ నేను చూశాను. కానీ ట్యాపిడోలో ఉన్నదానికంటే 10 రూపీస్ ఎక్కువగానే ఇస్తా. నిజమా? అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుడతారేమో, కానీ నాలాంటి అమ్మాయి అబద్ధాలు చెప్పదు. అవునండి, అర్థమవుతుంది. ఎక్కండి. ఎక్కారా? ఓకే. మేడం, మీరు ఏమనుకోకపోతే ఓ మాట అడుగుతానండి. షూర్, చెప్పు. రోజు కస్టమర్ని ఎత్తుక్కోవడానికి ఇబ్బంది ఉందండి. మీకు ఓకే అయితే మిమ్మల్నే కస్టమర్గా చేసుకుంటాను. మార్నింగ్ పికప్ అండ్ డ్రాప్ అండి. ముందు సైడ్కి బండాపు. సారీ మేడం, ఏదో నోట్ దోల్తో కొంచెం తప్పుగా మాట్లాడినంతే. సారీ ఎందుకు? ఇందులో తప్పేముంది? అండ్ నాకు కూడా కంఫర్ట్ అండ్ సేఫ్గా ఉంటుంది, టైం మిగులుతుంది. అండ్ మార్నింగ్ పికప్, ఈవినింగ్ డ్రాప్. ఓకేనా? ఓకే కదా? ఓకే అండి, కానీ డైలీ పేమెంట్. షూర్, ఇట్స్ బెటర్ ఆల్సో. ఎక్కండి. చూసారుగా, ఆల్మోస్ట్ క్లారిటీ వచ్చేసినట్టే. కానీ ఒక ఫైనల్ క్లారిటీ ఉంది, చెప్తా వినండి. కానీ ఇప్పుడు కాదు, బిల్లు పే చేశాక. అప్పటి వరకు టేక్ ఏ బ్రేక్.